స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం స్వాగతం సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం స్వాగతం 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 సుస్వాగతం ఈ బలి పూజకు సుమస్వాగతం. కష్టాల కడలిలో జీవనయానములో పేదరికములో భారమైన బ్రతుకులో కష్టాల కడలిలో జీవనయానములో పేదరికములో భారమైన బ్రతుకులో విశ్వాస నావలో దరి చేర్చు సాధనం విశ్వాస నావలో దరి చేర్చు సాధనం ఈ పూజా బలికి స్వాగతం 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 స్వాగతం. ఈనాటి దివ్య పూజా బలిలో మా కుటుంబముల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి కుటుంబములు హైదరాబాద్ అగ్రపీఠము వనస్థలీపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిర నిధిదాతలు కీర్తిశేషులు మానుకొండ సంసోన్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని బట్టు బాల తెరేసమ్మ మానుకొండ సువార్చల కాకొల్లు అనిల్ కుమార్ కాకొల్లు చరణ్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య పూజావరితో పాటు జపమాల కరుణ జపమాల దివ్య సప్రసాద ఆరాధన క్రీస్తు సందేశము కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుచున్నవి. వీరి కొరకు ప్రత్యేక విధంగా ప్రార్థించుదము. హైదరాబాద్ అగ్రపీఠము ఆర్సీపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న గవిన్ క్రిస్టన్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాభరణి సమర్పించమని డయానా, గిరిబాబు, లారెన్స్ జోసఫ్, సుశీల లారెన్స్, సిండ్రెల్లా, కిమీలియస్ పీటర్, సియోన్నా, వియోలా, షానాన్, అషీర్, క్లేర్, జారెడ్, స్క్లేరర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠము గొల్లప్రోలు విచారణ కీర్తిశేషులు కాకాడ సుశీల గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలి అని కాకాడ డేవిడ్ మాస్టర్, కాకాడ విజయ్ కుటుంబ సభ్యులు దివ్య పూజాభరణి సమర్పించమని కోరుచున్నారు. మేరుగుమల్లు పుష్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు నిమిత్తమై ఆయుర ఆరోగ్యాలను దయచేయమని పొలము మంచి రేటుకు అమ్ముడు పోవాలి అని జోసఫ్కు మంచి తెలివి జ్ఞాపక శక్తి దయచేయమని కుటుంబ సభ్యులు ప్రత్యేక విధంగా ఈ పూజలో ప్రార్థనలు కోరుతూ ఉన్నారు. యుద్ధాల థామస్ కుటుంబంలో దేవుని దీవెనల ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలి అని దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత దివ్య పూజాభరణి సమర్పించమని కోరుతూ ఉన్నారు. వీరి ఉద్దేశాల కొరకు మరియు మన వ్యక్తిగతమైనటువంటి ఉద్దేశాల కొరకై ఈ దివ్య పూజాభరణిలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ వాక్యము మొదటి పట్టణంలో యాకోబు క్రూర మృగాల చేత మరణించాడు అనేటువంటి అసత్యములో మ్రగ్గిపోయి అదే నిజం అనుకొని ఎన్నో సంవత్సరములు బాధపడుతున్నటువంటి అతనికి దేవుడు ఒక చక్కటి సంతోషకరమైనటువంటి కబురును, సందేశాన్ని అందిస్తూ ఆయనకు ఒక గొప్ప ఆనందకరమైనటువంటి అంశాన్ని తెలియపరిచినటువంటి వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. అదే తన కుమారుడు సజీవంగా ఉన్నాడు అని, తన కుమారుని మరలా కలుసుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు అతనికి అనుగ్రహిస్తూ ఉన్నాను అని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే రీతిగా సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు తన శిష్యులను తన ప్రజల యొద్దకు పంపుతూ ప్రజలందరూ కూడా ఆ రక్షకుణ్ణి, ఆ దైవ కుమారుని తెలుసుకొని ఆ పరలోక రాజ్యాన్ని చేరేటువంటి భాగ్యాన్ని వారికి దయచేయమని, సువార్తను బోధించమని పంపిస్తూ ఆ ప్రజలను మారు మనసు, హృదయ పరివర్తనము చెంది నూతన జీవితాన్ని జీవించేటువంటి అంశాన్ని వాళ్ళకి తెలియచేయమని పంపిస్తూ వారికి అనేకమైనటువంటి వాక్యాలను, సూచనలు వారికి అందిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉండి మనందరికీ కూడా నిత్య రక్షణ కొరకై సంతోషాన్ని అందించేటువంటి గొప్ప స్థలాన్ని మనకు ఏర్పాటు చేశారు. కనుక ఆ కుమారుని మనము కూడా విశ్వసించినట్లయితే దేవుడు ఏ విధంగా అయితే యాకోబుని దీవించి తన దుఃఖాన్ని తొలగించాడో అదే రీతిగా మన భగవంతుడు మన దుఃఖ దురితాలను తొలగించి మనలో కూడా ఆనందకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడనేటువంటి పరిపూర్ణ విశ్వాసముతో ఈ దివ్య పూజా బలిలో యోగ్యంగా పాలు పంచుకుంటూ ప్రభు నుండి పాప క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణం ద్వారా విమోచించితేవి. పాపమని దాస్యము నుండి మమ్మ విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిన్ను కన్నులారా చూచితినిగాన నేను చీకు చింత లేకుండా చనిపోయేదను. మొదటి పట్టణము ఆదికాండము 46వ అధ్యాయము 1 నుంచి 7వ వచనం వరకు మరియు 28వ వచనం నుంచి 30వ వచనం వరకు.
ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకొని బెర్షబాకు వచ్చెను. అచట తన తండ్రి ఇస్సాకు కొలిచిన దేవునకు బలులర్పించెను. రాత్రి వేళ దర్శనములో దేవుడు యాకోబు యాకోబు అని పిలిచెను. యాకోబు చిత్తము ప్రభు అనెను. అప్పుడు దేవుడు, నేను ప్రభుడను, మీ తండ్రి కొలిచిన దేవుడను. ఐగుప్తు దేశము వెళ్ళుటకు భయపడకుము. అచట నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దుదును. నీతో పాటు నేనును ఐగుప్తు దేశమునకు వత్తును. తప్పక నిన్ను తిరిగి తీసుకొని వత్తును. నీవు మరణించినప్పుడు యోసేపు నీ కన్నులు మూయును అని చెప్పెను. అంతటా యాకోబు బెర్షబా నుండి బయలుదేరెను. ఇశ్రాయేలు కుమారులు తండ్రి యాకోబును ఆలుబిడ్డలను ఫరో రాజు పంపిన బండ్ల మీదకెక్కించిరి. కానానులో గడించిన మందలను వస్తు సామాగ్రిని ప్రోగు చేసుకొని యాకోబు అతని సంతతి ఐగుప్తు చేరెను. యాకోబు తన కుమారులను కుమార్తెలను మనుమలను మనుమరాండ్రను యావత్ సంతతిని తనతో పాటు ఐగుప్తు దేశమునకు కొనివచ్చెను. గోషేనులో ఏసేపును కలిసి కొనుటకై యాకోబు యూదాను పంపెను. పిదప వారు గోషేను చేరిరి. ఏసేపు రథము సిద్ధము చేయించుకొని తండ్రిని చూచుటకై గోషేను వెళ్ళెను. తండ్రిని కలుసుకొని అతని మేడపై వ్రాలి ఎంతోసేపు ఏడ్చెను. ఇశ్రాయేలు యోసేపుతో, నాయనా, బ్రతికి బట్టగట్టుకొనుచున్న నిన్ను కన్నులారా చూచితిని. ఇక నేను చీకుచింత లేకుండా చనిపోయేదను అనెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. నీవు ప్రభువును నమ్మి మంచిని చేయుము. అతని దేశమున వసించుచు సురక్షితముగా జీవింపుము. ప్రభువు నొక్కనినే ఆనందప్రదునిగా భావింపుము. అతడు నీ కోర్కెలు తీర్చును. అందరూ. నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. ఆయన సత్పురుషులను కాపాడును. వారు కలకాలము ప్రభువు దేశమును భుక్తము చేసుకుందురు. కష్టకాలము ప్రాప్తించినప్పుడు వారు అవమానములకు గురికారు. కరువు కాలమున వారికి వలసినంత తిండి దొరుకును. అందరూ. నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. నీవు చెడ్డ నుండి వైదొలగి మంచిని చేయుము. అప్పుడు శాశ్వతముగా జీవింతువు. ప్రభువు నీతిని మెచ్చుకొనును. అతడు తన భక్తులను చేయి విడువక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశము నుండి బహిష్కృతులగుదురు. అందరూ. నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయము చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. అందరూ. నీతిమంతుల రక్షణము నీతిమంతుల రక్షణము ప్రభువు నుండి వచ్చును. ప్రభువు నుండి వచ్చును. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలు మా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలు మా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 23వ వచనం వరకు. యేసు తన 12 శిష్యులతో ఇట్లా నేను, ఇదిగో తోడేండ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు మిమ్ము పంపుచున్నాను. కనుక సర్పం వలె యుక్తులై పావురం వలె నిష్కపటులై మెలుగుడు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానమునకు అప్పగించి ప్రార్థనా మందిరంలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యము వసుగుదురు. మీరు న్యాయస్థానమునకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సముచితముగా చెప్పవలసినదెల్లా మీకప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు. కానీ చివరి వరకు సహించి నిలిచినవాడే రక్షింపబడును. మిమ్ము ఒక పట్టణమున హింసించినప్పుడెల్లా వేరొక పట్టణమునకు పారిపోవుడు. మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ ఇజ్రాయేల్ పట్టణములన్నింటినీ మీరు చుట్టి రాజులను అని మీతో చెప్పుచున్నాను.
ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు దేవునిచే మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి సువార్త పట్టణంలో ప్రభు అయిన యేసు రూపాత్మకమైనటువంటి ఒక చక్కటి పదజాలముతో దైవరాజ్య వ్యాప్తికై పంపిస్తూ ఉన్నటువంటి తన 12 శిష్యులకు ఒక చక్కటి అంశాన్ని తెలియపరుస్తూ ఉన్నారు. వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. వారు ఏ విధంగా నడవాలో జీవించాలో తెలియపరుస్తూ ఉన్నారు. ఆ చక్కటి పదజాలమే, ఆ రూపాత్మకమైనటువంటి అంశమే తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె మేము పంపుచున్నాను అని. బైబిల్ ఆధారముగా తోడేళ్ళు అనేటువంటి ఈ పదము ఎవరికి వర్తించబడింది, ఎవరిని గురించి చెప్పబడింది అని మనం ఒకసారి బైబిల్ గ్రంథాన్ని ధ్యానం చేసినట్లయితే, మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, ఈ తోడేళ్ళు అనేటువంటి పదజాలాన్ని అబద్ధ బోధకులకును కపట ప్రవక్తలకును ఆపాదించబడినటువంటి అంశం. మనము మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు తన ప్రజలకు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇదిగో తోడేళ్ల వలె గొర్రె ఒన్నిని దాల్చినటువంటి వ్యక్తులు కపట ప్రవక్తల మధ్యలోనికి మీరు వెళుతూ ఉన్నారు అని. కనుక క్రీస్తు ప్రభు ఈ తోడేళ్ళు అనేటువంటి ఈ పదాన్ని ఎవరిని గూర్చి తెలియపరుస్తూ ఉన్నారు అంటే, ఇదిగో మీరు కపట ప్రవక్తల మధ్యలోనికి వెళ్ళబోతూ ఉన్నారు, అబద్ధ బోధకుల మధ్యలోనికి వెళ్ళబోతూ ఉన్నారు. కనుక మీరు మెలకువగా యుక్తులుగా మెలగవలయును అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇంకో రెండవ వ్యక్తులను ఎవరిని గూర్చి ఈ తోడేలు అనేటువంటి పదము వర్ణించబడింది అంటే, ఎజెకియల్ గ్రంథము 22వ అధ్యాయంలో 18వ వచనంలో చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు. రాజ్య అధికారముతో వెర్రవేగుతూ వారు తప్ప ఈ లోకంలో ఎవరూ కూడా లేరు అనేటువంటి గర్వముతో వెర్రవేగుతున్నటువంటి వ్యక్తులను గూర్చి పోల్చబడుతూ వచ్చింది. ఎందుకంటే వారు మధ్యలోనికి వెళ్ళినప్పుడు వారు ఏ విధంగా హింసిస్తారు అని మరి ముందుగానే క్రీస్తు ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా మూడవ వ్యక్తులే, ఇదిగో అనేక మంది వ్యక్తులు ప్రమాదాలను కీడును తలపెట్టేటువంటి వ్యక్తులు, దేవుడంటే భయభక్తులు లేనటువంటి వారు, దేవుడంటే అవిశ్వాసముతో జీవించేటువంటి వారు ఇదిగో తోడేళ్లతో పోల్చబడి చెప్పబడింది పరిశుద్ధ గ్రంథంలో. కనుక ఈ క్రీస్తు ప్రభు తన శిష్యులైనటువంటి 12 మందిని హెచ్చరిస్తూ, ఇదిగో మీరు గొర్రెల వలె తోడేళ్ల మధ్యలోనికి వెళుతూ ఉన్నారు అనగా, ఈ తోడేళ్ళు అనేటువంటి వారు అబద్ధ బోధకులు, కపట ప్రవక్తలు, ప్రమాదాలను కీడులను తలపెట్టేటువంటి వారు, అవిశ్వాసముతో జీవించేటువంటి వారు, దేవుడంటే భయభక్తులు లేనటువంటి వారు, మరియు అధికార దాహముతో గర్వపు జీవితముతో దేవుడంటే లక్ష్యం లేక మేమే దైవముతో సమానమని అహంకారముతో జీవించేటువంటి వారు. వీరిని గురించి బైబిల్ గ్రంథము తోడేళ్ళుగా వర్ణిస్తూ ఉంది. కనుక వీరి మధ్యలోనికి ఈ శిష్యులు వెళుతూ ఉండగా మీరు మెలకువ కలిగి అప్రమత్తత కలిగి జీవించండి. ఎందుకంటే వీరు అనేకమైనటువంటి శ్రమలను అనుభవించేటువంటి కాలము మీకు సమీపిస్తూ ఉందని ప్రభువు చెబుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకి ముందుగానే తెలుసు తన శిష్యులు ఏ విధమైనటువంటి శ్రమలను అనుభవించబోతూ ఉన్నారు అని. క్రీస్తు ప్రభువుకు ముందుగానే తెలుసు తన శిష్యులు ఎలాంటి సమస్యలను, అవమానాలను, బాధలను, కీడులను
చివరికి మరణాన్ని పొందబోతూ ఉన్నారు అని. అయినప్పటికీ మరి ఎందుకు ప్రభు అయిన యేసు తన శిష్యులను ఈ సమస్యల వలయాలలోనికి, ఈ కష్టాల మరి సుడిగుండాలలోనికి పంపిస్తూ ఉన్నారు అంటే దానికి ప్రధానమైనటువంటి 3 కారణాలు బైబిల్ ఆధారంగా మనం ధ్యానించుకుందాం. దానిలో మొట్టమొదటిది, క్రీస్తు ప్రభు తన శిష్యులను ఈ శ్రమలు, హింసలు, బాధలు వారి జీవితంలోనికి వస్తాయని తెలుసు కూడా పంపించడానికి గల కారణం ఏమిటి అంటే, మొట్టమొదటిగా తన శిష్యులందరూ కూడా తన మీద సంపూర్ణముగా ఆధారపడి తనను నడిపిస్తాడు, తానే కాపాడుతాడు అని వారు తెలుసుకుంటారు అని క్రీస్తు ప్రభు వారిని పంపిస్తూ ఉన్నారు. అందుకే ఈనాడు మన సువార్తలో చదువుతూ ఉన్నాం, ఇదిగో మీరు ఈ ప్రజల మధ్యలోనికి వెళ్ళినప్పుడు, మిమ్మలను హింసించే సమయంలో, మిమ్మల్ని బందీలుగా ఉంచినప్పుడు, మీరు చెరసాలలో మరి రాజుల ముందు నిలబెట్టినప్పుడు మీరు భయపడవలదు. ఎందుకంటే మిమ్మల్ని నడిపించేటువంటి వాడు, మిమ్మల్ని కాపాడేటువంటి వాడు దేవుడు అని మీరు తెలుసుకుంటారు. ఎందుకు అంటే మీరు అప్పుడు ఏం మాట్లాడాలో, ఏం పలకాలో అని అది భగవంతుడే చూసుకుంటాడు. దేవుని యొక్క ఆత్మే మిమ్మల్ని నడిపిస్తూ ఉందని ప్రభువే ముందుగా వారికి తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే మనము కూడా తెలుసుకోవాలి, కష్ట సమయాల్లో, శ్రమల సమయాల్లో, హింసల సమయాల్లో, బాధల సమయంలో మనం నడిపించేవాడు దేవుడే అని. అందుకే చూడండి, అనేక మంది మరి అపోస్తలుల కాడి నుంచి ఈనాటి వరకు అనేకమైనటువంటి వ్యాధహింసలకు గురి అవుతున్నటువంటి వారందరూ కూడా నమ్మేటువంటి ఒకే ఒక సత్యము, మమ్మల్ని నడిపేటువంటి దేవుడు, మమ్మల్ని కాపాడేటువంటి దేవుడు క్రీస్తు ఒక్కడే అని వారు పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో ముందుకు వెళుతూ ఉన్నారు. కనుక ప్రియ విశ్వాసులారా, మనము కూడా అదే పరిపూర్ణ విశ్వాసముతో ఈనాడు అనేక రకాలైనటువంటి వ్యాధహింసలు మనం కూడా పొందుకోవచ్చు. కనుక మనం కూడా సిద్ధపడి, మనము కూడా అప్రమత్తగా, మనము కూడా మరి మెలకువ కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా రెండవ సత్యము, ఈ వ్యాధహింసల ద్వారా క్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని ప్రజలు తెలుసుకోవాలి అని క్రీస్తు ప్రభు తన శిష్యులను పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే తను నమ్మేటువంటి దేవుడు నిజమైనటువంటి వాడు అని ప్రజలు గ్రహించాలి. ఈ అపోస్తలులందరూ కూడా ఒకనాడు క్రీస్తు పేరిట హింసలు గురి అవుతున్న సమయంలో ఇజ్రాయేల్ ప్రజల ముందు నిలబడి రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి ప్రయత్నంలో వారందరూ కూడా సిద్ధపడినప్పుడు గమాలియా అనేటువంటి ఒక పరిసయ్యుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో ప్రజలారా, మీరు ఈ అపోస్తలులను హింసించడం ఆపండి. ఎందుకు అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం, ఇది ఒకవేళ దైవ సంకల్పం అయితే మనం దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న వారం అవుతాం. ఎందుకు అంటే కొన్ని సంవత్సరాల కిందట తెయోద అనేటువంటి ఒక వ్యక్తి కూడా, ఇదిగో నేను గొప్పవాడను, నన్ను అనుసరించండి అని పలకగానే రమారమి 400 మంది అతన్ని అనుసరించారు. కానీ ఆయన మరణించినప్పుడు ఆ ప్రజలందరూ కూడా చెల్లాచెదురయ్యారు. అదేవిధంగా గలిలయకు చెందినటువంటి యోధా అనేటువంటి వ్యక్తి కూడా అనేక మందిని ప్రోగు చేసి, నేను గొప్పవాడిని, నన్ను అనుసరించండి అని పలికాడు. కానీ ఆయన కూడా మరణించిన తర్వాత తన శిష్యులు చెల్లాచెదురయ్యారు. ఈనాటికి కూడా ఏ ఒక్కరు కూడా వారి గురించి మాట్లాడడం లేదు అని పలుకుతూ ప్రజలను హెచ్చరించి గద్దించాడు. అదేవిధంగా ఈరోజు క్రీస్తు ప్రభువును గురించి ఎన్ని శ్రమలు, కష్టాలు, హింసలు గురి అవటానికి కూడా సిద్ధపడ్డ ఈ అపోస్తలులను మనం చూసుకున్నట్లయితే వారి హింసలను బట్టి, వారి శ్రమలను బట్టి వారు నమ్మినటువంటి క్రీస్తే నిజమైనటువంటి దేవుడు అని అనేక మంది ఈనాడు విశ్వసిస్తూ ఉన్నారు. అనేక మంది ప్రజలు క్రీస్తే రక్షకుడు అని క్రైస్తవత్వాన్ని స్వీకరించారు, క్రీస్తును అనుసరించారు. అందుకే క్రీస్తు ప్రభు
తన శిష్యులను యాదహింసలకు గురి అవుతారని తెలిసినప్పటికీ కూడా వారిని పంపిస్తూ ఉన్నాడు. ఇంకా మూడవ ప్రధానమైనటువంటి కారణమే వారి యొక్క ఈ సువార్త పరిచర్యలో ఎన్ని హింసలు, ఎన్ని బాధలు అనుభవించినా వారి కొరకు దేవుడు ఒక పరలోకంలో ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాడు. కనుక మనము యేసుక్రీస్తు యొక్క పరిచర్య ప్రారంభంలో కొండ మీద మరి దేవుని యొక్క అష్టభాగ్యాల సమయంలో ప్రభు చాలా చక్కగా చెబుతూ ఉన్నాడు, నా పేరిట అవమానాలను, బాధలను, హింసలను పొందినటువంటి వారు ధన్యులు, వీరు ఆనందపడు, మహానందపడు. ఎందుకు అంటే మీ కొరకు పరలోక రాజ్యంలో దేవుడు ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే క్రీస్తు ప్రభు తన శిష్యులు వేదహింసలకు గురవుతారని తెలిసినప్పటికీ కూడా వారిని పంపించడానికి గల ప్రధానమైనటువంటి కారణం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మరి ఆ క్రీస్తు ప్రభువే నిజమైనటువంటి రక్షకుడు అని విశ్వసిస్తున్న మనము మరి ఆయన కొరకు, ఆయన సువార్త వ్యాప్తి కొరకై, ఆ పరలోక రాజ్య వ్యాప్తి కొరకై మనము కూడా ఎంతవరకు ఆ వేదహింసలకు సిద్ధపడబోతూ ఉన్నామో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఈనాడు క్రీస్తును అనుసరించే క్రమంలో, క్రీస్తుకు సాక్షులుగా నిలబడే క్రమంలో అనేక మంది మరణిస్తూ ఉన్నారు, హింసలకు గురి అవుతూ ఉన్నారు. అది ఎక్కడో పరాయి దేశంలో, పరాయి రాష్ట్రంలో కాదు, ఈనాటికి మన రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రంలో, మన దేశంలోనే అనేక మంది హింసలకు గురి అవుతూనే ఉన్నారు. వారెవరూ కూడా భయపడలేదు, క్రీస్తు కొరకు నిలబడ్డారు, ఆ క్రీస్తు కొరకు తన రక్తాన్ని చిందిస్తూ ఉన్నారు. కనుక నీవు నేను మరి ఆ ప్రభువుని నమ్మితే సరిపోదు, ఆయన కొరకు మనం ఏ విధంగా సిద్ధపడి మెలకువగలిగి ఆయన సువార్త వ్యాప్తిలో మనం ఎంతవరకు పాలు పంచుకుంటున్నామో ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ పూజా బలిలో మరి మరొక్క మారు దేవుని యొక్క నామం కొరకై పాటుపడి మరణించినటువంటి వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఈ పూజలో మరి వారిని ధ్యానం చేసుకుంటూ వారి వలె మనం కూడా ఒక సుమాత్రిక జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం, ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, మీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, నీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా స్వీకరించుము, దీవించుము, స్వీకరించుము, దీవించుము. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము
మేము అంకితము చేసిన ఈ బలి అర్పణను కరుణతో వీక్షింపుము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు మరణమును మేము భక్తితో కొనియాడుచున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటించుచున్నాము. అతని మహిమాయుత రాకడకై దృఢ నమ్మకముతో వేచి ఉన్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతో కలిసి మేము నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వెంచే వారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని,
గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమౌద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నీతలుగు మరియమాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో ఉండే మమ్మ రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసం నిరీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మనైనది విందు,
కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదియేగా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. రొట్టెనందుకుని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. రొట్టెనందుకుని స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, తీసుకొని మీరు భుజించుడి, ఇది నా శరీరం. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. అప్పగింపబడెను మన రక్షణ కొరకై, స్వీకరించరారండి స్వచ్ఛమైన హృదితో. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు తరలిరండి తరలిరండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుతో ధరణిలోన ధన్యులైరి దైవ సంగమా. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. పరిశీలించి చూడుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను, అతనిని శరణు వేడువాడు ధన్యుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుమగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా,
నడచుటకు నేర్పించు నా యేసయ్యా. రాళ్లను ముండ్లను నా దారిలో చూస్తున్నాను, రాళ్లను ముండ్లను నా దారిలో చూస్తున్నాను. చేయి పట్టి నడిపించు నా యేసయ్యా, నా చేయి పట్టి నడిపించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను. ఆందోళన ఆవేదన నన్ను ముంచి వేయగా, ఆదరించు వారు లేక అలమాడుచున్నాను. నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను, నీవే నాకు శరణమని నిన్నే పిలుస్తున్నాను. కన్నీటిని తుడచుటకు కదలి రావా, నా కన్నీటిని తుడచుటకు కదలి రావా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా. నడచుటకు నేర్పించు నా యేసయ్యా, నడచుటకు నేర్పించు నా యేసయ్యా.